అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వర్గాలను కెలికి పడేశారు. సో వాళ్ళకిచ్చిన హామీలు నెరవేర్చిన కారణంగానో, వాళ్లకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఆపుతున్న కారణంగానో, వాళ్ళ విధులకు వాళ్ళ బాధ్యతలను తప్పించి డైవర్ట్ చేసిన కారణంగానో, వాళ్ళ అసోసియేషన్లను నిర్వీర్యం చేసి భయపెట్టి బలవంతం చేసి ఇబ్బంది పెట్టి దారిలోకి తెచ్చుకున్న ప్రయత్నాల కారణంగానో, ఇలా అనేక కారణాలతో అనేక వర్గాలకు వైసీపీ దూరమైన మాట వాస్తవం. అంగన్వాడీలే కావచ్చు, ఆశా వర్కర్లే కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులే కావచ్చు, ఉద్యోగులే కావచ్చు, టీచర్లే కావచ్చు, నిరుద్యోగ సంఘాలే కావచ్చు, ఏ అసోసియేషన్ అయినా సరే వైసీపీ బాధిత వర్గాల జాబితాలో ఉన్నారు. అయితే అందరితో పేచీ పెట్టుకోవడం వేరు, టీచర్స్తో పేచీ పెట్టుకోవడం వేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, టీచర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. మన చిన్నప్పటి నుంచి అందరూ చూడండి, మనకు ఊర్లో ఓటింగ్ జరిగితే ఎవరు? టీచర్లే కదా మెయిన్. వాళ్ళే కదా బూత్ లెవెల్లో ఏఆర్ఓలుగా ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉండేది వాళ్ళే కదా. సో ఇప్పుడు వైసీపీ ఏం ప్లాన్ చేసింది? టీచర్లు మనకు ఎలాగా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా వేతనాలు రావట్లేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలు మనం నెరవేర్చలేదు, సో వాళ్ళు వైసీపీ అనుకూలంగా వేసే అవకాశం లేదు. గత ఎన్నికల్లో టీచర్లు ఎంప్లాయీస్ అందరూ వైసీపీకి అనుకూలంగా చేశారు, 80% అనుకూలంగా చేశారు. సో ఇప్పుడు 80% రివర్స్ చేసే అవకాశం ఉంది. అది ముందుగానే పసిగట్టిన వైసీపీ ఏం చేసింది? బూత్ లెవెల్లో ఈ బూత్ లెవెల్లో ఏదైతే ఎన్నికల విధులు ఉన్నాయో, ఎన్నికల ప్రక్రియలో కీలకమైన భాగస్వామ్యం ఉందో అది టీచర్లను తప్పించి వాళ్ళ స్థానంలో సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలి అని భావించింది వైసీపీ ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగులకి ఇస్తే వైసీపీకి ప్రయోజనం ఏంటి? సచివాలయ ఉద్యోగులు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎక్కువగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి, సో వాళ్ళను కాస్త డెడికేటెడ్గా జాగ్రత్తగా కాసు కూర్చుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి, సో ఎంతో కొంత వైసీపీ పట్ల వాళ్ళకి ఇష్టం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ప్రేమాభిమానం ఉంటుంది. సో అందుకని వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారు ఎన్నికల రోజు. అదే టీచర్స్ అయితే మన మాట వినరు, మన కంట్రోల్లో ఉండరు, మనకు వ్యతిరేకంగా పనిచేసే ఛాన్స్ ఉంటుందని వైసీపీ భావించి ఎన్నికల విధుల్లో వీళ్ళని సచివాలయ సిబ్బందిని పెట్టాలనుకుంది. కానీ ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయం వెళ్ళి ఎన్నికల కమిషన్ చెప్పేసింది, చాలా స్పష్టంగా చెప్పింది, టీచర్లు కూడా ఎన్నికల విధుల్లో ఉండాల్సిందే అని. సో బూత్ లెవెల్లో ప్రతి మండలంలో కూడా ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఆ పోలింగ్ బూతులకి ఏ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళ హోదా ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, ఇదంతా కూడా రాసిమ్మన్నారు, ఒక ఫైనల్ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆల్రెడీ అన్ని జిల్లాల నుంచి కూడా కలెక్టర్లు ఎన్నికల కమిషన్కి పంపించారు. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఆ లిస్టు వెళ్ళింది. దీనిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా సరే స్వీకరిస్తారు. సో మన రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 2,34,000 మంది ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. టీచర్స్ దాదాపుగా 3 లక్షలకు పైగా ఉన్నారు. సో సచివాలయ ఉద్యోగులకు ఈ బాధ్యతలు అప్పగించే కంటే టీచర్స్కి ఈ బాధ్యత అప్పగించడం బెటర్. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళకి తెలుసు, కాస్త ఆలోచన పరులు, ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో కానీ వైసీపీ భయమేమో రాజకీయ కోణంలో భయపడింది. మొత్తానికి వ్యవస్థలను మేనేజ్ చేసే క్రమంలో, వ్యవస్థలను అనుకూలంగా మార్చుకునే క్రమంలో అనేక రకాల ఎత్తుగడలు జరుగుతాయి. సో వాటిని ఒక్కొక్కటి చిక్కుముడులు విప్పుకుంటూ చాలా జాగ్రత్తగా ఎన్నికలను చాకచక్యంగా నిర్వహించడానికి, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషను దృష్టి పెట్టినట్టే చెప్పుకోవచ్చు. అంటే టీచర్లను కూడా ఎన్నికల విధుల్లో భాగస్వాములు చేయడం అనే నిర్ణయం ఖచ్చితంగా మంచి నిర్ణయం. ఒకవేళ వాళ్ళని కాదు అని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కనుక, వైసీపీ పెట్టిన ప్రపోజల్కి కనుక ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేస్తే రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయనే నమ్మకం కోల్పోయేవాళ్ళం, ఏకపక్ష ఫలితం వచ్చినా ఆశ్చర్యపోయేవాళ్ళం. సో అందుకే ఇటువంటి నిర్ణయాల కారణంగానే అప్పుడప్పుడు వ్యవస్థల మీద నమ్మకం పెరుగుద్ది. కాకపోతే వచ్చే ఎన్నికలు మనం ఊహించలేం కాబట్టి వైసీపీ ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. కేంద్రం ద్వారా కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారం ద్వారా కావచ్చు, రకరకాల వ్యవస్థలను, రకరకాల యంత్రాంగాన్ని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి. అవైతే ఆగేవి కాదు. థ్యాంక్ యూ.